ఒక ఆంపిటేషన్ అయింది, సపోజ్ ఒక ఫింగర్ కట్ అయిపోయింది ఒక పేషెంట్ది, ఒక ఫోర్ ఆర్మ్ దగ్గర కట్ అయిపోయింది, దే హ్యావ్ కమ్ టు ప్రైమరీ సెంటర్ అంటే చిన్న హాస్పిటల్కి వచ్చారు. ఎక్కడనైతే రీఇంప్లాంటేషన్ టీమ్ అవైలబుల్ లేదు, ఎందుకంటే ఎన్నో సెంటర్స్ రీఇంప్లాంటేషన్ ఈజ్ అ వెరీ స్పెషలైజ్ సర్జరీ, హయ్యర్ సెంటర్స్నే చేస్తారు. సో సపోజ్ మీ విలేజ్ కానీ మీ డిస్ట్రిక్ట్ కానీ వచ్చిర్రు, మీరు చెప్పారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, దానికి అటాచ్ చేయడానికి అర్జెంట్గా వెళ్ళాలి, ఎందుకంటే మనకి టైం ఈజ్ వెరీ క్రూషియల్. సో అది నెక్స్ట్ డే వెళ్ళడం అవన్నీ కుదరదు. సో అర్జెంట్గా అంబులెన్స్లో ట్రాన్స్పోర్ట్ చేయాలి పేషెంట్ని. అటువంటి సిచ్యువేషన్లో మనము ఆ కట్ అయిపోయిన పార్ట్ని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, సో హౌ టు ట్రాన్స్పోర్ట్ మై ఆంపిటేటెడ్ బాడీ పార్ట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, సపోజ్ ఒక ఫింగర్ కట్ అయిపోయి తీసుకొచ్చారు ఒక హాస్పిటల్కి, దాంట్లో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక మినిమం క్లీనింగ్ చేయాలి. అంటే ఏదైనా చెత్త ఉంది, మట్టి ఉంది, అవన్నీ వీ షుడ్ నాట్ అలౌ దట్ టు స్టే, ఎందుకంటే అది ఎంత లాంగ్ ఉంటుందో ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ అట్లనే మనం తరోగా డిబ్రైడ్ చేసి వాష్ చేసి సోప్ పెట్టి అవన్నీ ట్రై చేయొద్దు. వెరీ బేసిక్ మినిమం సలైన్తోనే ఐదర్ వెరీ బేసిక్ వాష్ వితౌట్ రిన్జింగ్ అండ్ డెబ్రీ క్లీనింగ్ కొద్దిగా, ఇంక్లూడింగ్ ఆంపిటేటెడ్ పార్ట్ ఒకటి ఏదైతే ప్రైమరీ ఏరియా ఉందో దానికి ఫస్ట్ ఎయిడ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనం ఈ యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ వాడకపోవడం బెటర్. దాన్ని ఐదర్ మాయిస్ట్ అంటే గాజ్ పీస్ అని వస్తుంది, గాజెస్ వస్తాయి, ఏదైతే స్టెరైల్ ఉంటాయి అంటే అస్సలు బ్యాక్టీరియా లేకుండా వాటిని స్టెరిలైజ్ చేస్తారు. సో స్టెరైల్ గాజెస్ని ఐదర్ మనం సలైన్తో వెట్ చేసి దాన్ని ర్యాప్ చేయగలుగుతాం. జస్ట్ ఏదైతే పార్ట్ ఉందో, నాట్ ద ఎంటైర్ లిమ్, జస్ట్ ద మనకు కట్ అయిపోయిన ఏరియా ఏదైతే ఉంటుందో, మనకి బ్లీడింగ్ ఎడ్ చేస్తే రా ఏరియా ఏదైతే ఉంటుందో. సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ రికమెండ్ దిస్, అంటే ఈ మాయిస్ట్ గాజ్ అనేది సమ్ రికమెండేషన్స్ రికమెండ్ చేస్తారు, సమ్ పీపుల్ డోంట్ రికమెండ్.